ఇదిగోండి ఈరోజైతే మా ఫ్యామిలీ ఫోటోలు అయితే చూపిస్తానండి. మా మరిది గారండి, మా చిన్న మరిది గారు, మా అబ్బాయి అండి, మా చిన్న ఆడపడుసు మా అబ్బాయి అండి, మా అబ్బాయి వాళ్ళ నాన్నగారు, ఇదిగోండి నేను మా అబ్బాయి, ఆయన నేను మా అబ్బాయి అండి. ఇదిగోండి మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఆయన గారండి, నిశ్చితార్థానికండి. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి మా మరిది గారు వాళ్ళ అబ్బాయి అండి. ఇదిగోండి మా మామయ్య గారు ఆయన గారండి. అబ్బాయికి అయితే మా చిన్న బాబుకి అయితే అన్నం అయితే తినిపిస్తున్నారండి. ఇదిగోండి మా పెద్ద మరిది గారండి, మా ఆయన గారి తర్వాత అండి. ఇదిగోండి మా అత్తయ్య గారండి, పిల్లలందరితో అయితే ఫోటో అయితే దిగిందండి. మా అబ్బాయి, మా ఆడపడుచోళ్ళు, మా పెద్ద ఆడపడుచోళ్ళ అబ్బాయి, మా చిన్న ఆడపడుచోళ్ళ అబ్బాయి, మా మరిది గారికి 2 అబ్బాయిలండి, మా రెండో మరిది గారికి మగ పిల్లలందరితో అయితే ఫోటో అయితే దిగిందండి. ఇదిగోండి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఆయన గారండి. ఇదిగోండి మా చిన్న మరిది గారు గ్రీన్ కలర్ చీర మా తోటికోళ్ళండి, మా అబ్బాయి మా కోళ్ళండి, మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఆయన గారండి. ఇంకా మొత్తం అందరూ అయితే గ్రూప్కి అయితే ఫోటో అయితే దిగారండి. ఇదిగోండి మా అమ్మ అండి. మా అమ్మ అయితే చిన్నప్పుడు మా అబ్బాయిని అయితే అసలు ఎలా పెంచిందంటే అలా గారాబంగా పెంచిందండి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని అయితే పట్టుకుందండి. ఇంకా తెల్లారకుండా అయితే లేచి అయితే వెళ్ళిపోద్దండి వాళ్ళ అబ్బాయి కోసం. ఇంకా వాళ్ళిద్దరైతే ఫోటో దిగారండి. ఇదిగోండి నేను మా చెల్లి, మా చెల్లి 10th చదివేటప్పుడు అండి ఈ ఫోటో. మా చెల్లి నేనైతే దిగామండి. అప్పటికైతే నాకు అజయ్ అయితే పుట్టేశాడండి, 3 సంవత్సరాలండి అప్పుడు మా అజయ్కి. అప్పుడు మా చెల్లి నేనైతే ఇంకా ఇలా అయితే దిగామండి, ఫోటో దిగాము. ఇదిగోండి మా చెల్లెళ్ళ పెద్ద అబ్బాయి, మా చెల్లెళ్ళ పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి మా అబ్బాయి అండి. ఇదిగోండి మా మేనల్లుడండి. అయితే మేము అజయ్ ఎక్కడికి వెళ్తున్నాడంటే డ్రాగన్ ఫ్రూట్ చేలోకి అయితే వెళ్తున్నాడండి. ఆ చైన్ ఎవరిదంటే అజయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదండి. ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంటి దగ్గర లేడంట. ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిని అయితే చేసుకుని డ్రాగన్ ఫ్రూట్ చేలోకి అయితే వెళ్తున్నారండి. డ్రాగన్ ఫ్రూట్ చైన్ అయితే మీకు చూపిస్తాకి వెళ్తున్నారండి. చూడండి చైన్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి అయితే చూడండి మీరు. అజయ్ ఈరోజు మీకు చూపిస్తానన్నాడండి. ఇదిగోండి చేనంతా అయితే 2 ఎకరాలు చేనండి. 2 ఎకరాల్లోనూ కూడా డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసేసారండి. మే నెలలోనైతే చాలా ఎక్కువగా కాపు అయితే కాసిందంటండి. ఇప్పుడైతే తగ్గిపోయిందండి. మళ్ళీ పూత పట్టి మళ్ళీ కొత్తగా కాయాలంటండి. ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయండి. ఎంతవరకు అయితే ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తానండి. అయిగోండి చెట్ల నిండా కొంచెం పిందులు అయితే ఉన్నాయండి. మే నెలలోనైతే చాలా గుత్తుకోపు కింద కాసిందంటండి. ఇంకా అప్పుడైతే వచ్చి తీసుకోవచ్చు కదా, ఇప్పుడు వచ్చారా, ఇప్పుడైతే తగ్గిపోయినాయి కాపని అంటున్నారండి ఆయన. అది ఇట్రా బాబా, ఇది ఇక్కడ 2 కాయలు ఉన్నట్టుంది. ఈ పని చేయమనుకుంటా. ఈ పని చేయవా?
ఇటు 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 కాజుడు బాగుంది. అలా కట్ చేయలేదు. ఇదిగో అటు అటు కోటు ఇటు కోటు బతికేయాలి కదా. బాగుంటాయి కానీ తింటాకే ఇంట్లో వాళ్ళకే. అది అవి పని చేయవా? బాగా చిన్నగా కదా. ఇట్రా అక్కడ పెద్ద కాయలు ఉన్నాయంటే పెద్దగా పోదు. ఈ పని చేయమనుకుంటా. ఈ పని చేయవా? ఇంటి పని చెప్పింది నిజం చెప్పాడు. ఇంటికి మళ్ళీ మనవాడు తెస్తాడు మా తమ్ముడు అని నువ్వు ఆశపడతావు. నేను ఆశపడతాను, నెక్స్ట్ చూస్తూ ఉంటాను. టైం వేస్ట్ కదా. ఇదిగోండి ఇంకా ఆయన చేసే పని అయితే చూపిస్తానండి మీకు. ఇక్కడేనండి బేజ్మెంట్ అయితే కడుతున్నారండి. ఏలసింతలగూడెం వెళ్ళి కడుతున్నారండి. యాదవోలు నుంచి ఏలసింతలగూడెం వెళ్ళి బేజ్మెంట్ అయితే కడుతున్నారండి. చూడండి ఎంత పెద్ద బేజ్మెంటో. అటు కొన్ని గదులు అయితే కట్టేశారు, ఇంకా ఇదన్నీ అయితే కడుతున్నారండి. 3 మేస్త్రులు 3 కూలీలు అయితే వెళ్తారండి. మా ఆయన గారు, మా మద్ది గారు, ఇంకో మేస్త్రి, 3 మేస్త్రులు అండి. 3 కూలీలు అండి. ఇంకా తీసుకుని వాళ్ళు అయితే వెళ్తారండి. 2 అన్నదమ్ములు కలిసే వెళ్తారండి కూలీలు తీసుకుని. మేస్త్రులను కూడా పెట్టుకుని వెళ్తారండి. ఎక్కువగా పని ఉన్నప్పుడు ఎక్కువ జనాన్ని పెడతారండి, తక్కువగా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఈ 6 అయితే వెళ్తూ ఉంటారండి. పొద్దున్నే తెల్లారగట్ల 5 గంటలకు వెళ్ళిపోయి మధ్యాహ్నం 2 గంటలకైతే ఇంటికి వస్తారండి. మా ఆయన గారు, పెద్ద మరిది గారు అయితే టాపీ పని చేసుకుంటారండి. ఇంకా లాస్ట్ మరిది గారు అయితే ఇంకా ఆయన అయితే జాబ్ అయితే చేసుకుంటారు ఏలూరులోనని చెప్పాను కదండి. ఇంకా వాళ్ళ 3 అన్నదమ్ములు చేసే పని అయితే ఇదేనండి. ఒక ఆయన జాబ్ చేస్తారు, 2 అయితే ఇంక ఈ పని చేసుకుంటారండి, టాపీ పని. అదిగోండి చిన్న ఇటుకతోనైతే కడుతున్నారండి బేజ్మెంట్. మొత్తం స్లాబ్ పోసే వరకు ఇంకేళ్ళే చేస్తారండి పని అంతా. పని అయితే వాళ్ళు కాంట్రాక్ట్గా అయితే ఇచ్చేస్తారండి వీళ్ళకి. బిల్డింగ్ అంతా అయ్యే వరకు వెళ్తారండి. ఇంకో ఈ బిల్డింగ్ 4 రోజులు చేసిన తర్వాత ఇంకో ఏరే దిక్కున ఏరే బిల్డింగ్ తీసుకుని అక్కడికి 4 రోజులు వెళ్ళి ఇక్కడ 4 రోజులు అలా చేసుకుంటూ ఉంటారండి. ఈ బేజ్మెంట్ వరకు చేసి ఇక్కడైతే ఆఫ్ చేసేసి ఇంకో దిక్కుకి వెళ్తారండి.